అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండకు నిరసనగా ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులతో మరి ఆర్ఎస్ఎస్ నాయకులతో వివిధ సంఘాల నాయకులతో కలిసి ఈ రోజు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ యొక్క హిందువులు మరణకాండకు వ్యతిరేకంగా ఇలా అనుకూలంగా ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో నిరసనగా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాండ నిరసనకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మరి విచ్చలవిడిగా తయారై ఆ దేశంలో బతకడానికి వీల్లేదని చెప్పి ప్రధానమంత్రి గారే వేరే దేశాలకు పారిపోవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఇండియాలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ప్రతి హిందువుకి హక్కు ఉన్నది, ప్రతి దేశానికి హక్కు ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ యొక్క హిందుత్వమే ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ యొక్క హిందువులకు అండదండాలుగా ఉన్నది. కాబట్టి వ్యతిరేక శక్తులు ఏదైతే బంగ్లాదేశే కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిందువులను చూసి వారి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి. ఈ యొక్క హిందువులను మరణించినందుకు వారందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క కార్యక్రమాన్ని ఈ హిందువులు పూర్తిగా భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ హిందుత్వానికి శతకోటి నమస్కారం తెలియజేస్తూ హిందువులపై దాడులపై నిరసనంగా ఈ రోజు యువకులు హిందూ ధర్మాన్ని కాపాడే హిందుత్వ యువకులు అందరూ వచ్చినందుకు వాళ్లకు షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంటే హిందూ ధర్మం ఎక్కడ ఉందో అంతటా ఉంది, ఇండియాలో తప్ప ఎక్కడున్నా మన హిందువులను సజీవంగా కూసుడు, మానభంగం చేసుడు, హత్యలు చేసుడు, ఏడా ఊర్లో చిన్న చిన్న మొక్కలుగా తయారైనప్పుడు వాళ్ళని చిన్నప్పుడే మొక్కలు తీసేస్తే ఏరేస్తే అప్పుడే పోతుంది. పోకనే ఇప్పుడు గ్రామాలలో కూడా విస్తరిస్తుంది కొంచెం కొంచెం. అలాంటి వాళ్లకు మన హిందువులను సపోర్ట్ తీసుకొని మనల్ని ఓచేస్తున్నారు. అది అలాంటి వల్ల కూడా మనం చిన్నప్పుడే ఏ గ్రామాలైనా వాళ్ళను అన్యాయం చేస్తుంటే తొక్కేసినప్పుడే వాళ్ళ హిందూ ధర్మం కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడో ప్రోగ్రామ్స్ అయినప్పుడు హిందువుల గురించి మాట్లాడకుండా ప్రతి క్షణం ఏది అన్యాయంగా మోసపోతున్నామో వేరే వాళ్ళ చేయాల హిందువులకు పెట్టి మోసగిస్తురో అప్పుడే మనం అందరం ఒకటై ఉన్నప్పుడే హిందూ ధర్మం కాపాడినట్లయితే హిందువులకు ఐక్యత ఉంటుంది, రేపు స్వేచ్ఛ ఉంటుంది. లేకుంటే ఇప్పుడు దేశం మీద వాడి ఎట్లా నాశనం చేస్తున్నారు, కోసుకుంటా వీళ్ళు హిందువులా కాదా అన్నట్టు చూస్తుర్రో రేపు మన పరిస్థితుల్లో గ్రామాలలో కూడా అదే అవుతుంది. కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలి. ఏ పార్టీ ఎవరన్నా సంబంధం లేదు, హిందూ ధర్మాన్ని కాబట్టి అందరూ ఉండాలి. ఎవడన్నా మనకి ఏలు పెట్టి చూపించినప్పుడు వాటిని వ్యతిరేకించినప్పుడే మనం అందరం ఐక్యతగా ఉండవలసి వస్తుంది. అందరం హిందువుల ఒక్క పార్టీ ఏ పార్టీ ఉండదు, అందరికీ హిందువుల పార్టీ. హిందువులు అన్నాడు అందరూ ఐక్యంగా ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా మనం దాన్ని గట్టిగా ఎదిరించినాడే ఇందులో ఐక్యత ఉన్నట్టు. ఏదో మన సంఘటన జరిగినప్పుడే ముందుకు వచ్చి జెండాలు ఎగరేసిపోవడం కాదు. ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా మనం ముందున్నప్పుడే ఇందులో ఐక్యత ఉన్నట్టు ఏదన్నా పార్టీ ఉండాలి. నా ఇల్లు నా కుటుంబం ఇదే జీవించుడు కాకుండా నిజంగా ఇంకొక 30-40 సంవత్సరాల తర్వాత మన సంఖ్య తగ్గిన తర్వాత అంటే ఏది మనం అనుకుంటున్నామో ఈ దేశ అస్తిత్వం ఏదైతుందో అది కోల్పోయిన తర్వాత భవిష్యత్తులో మనం ఉండలేము. ఎందుకంటే మన స్వార్థం కోసమే కాదు, కులం మన గడప లోపలనే కులం, గడప దాటితే హిందువులం. ఈ స్లోగన్ తోటి మనం ముందుకు పోవాలి. ఇంతకుముందు బంగ్లాదేశ్ లో 22% ఉండే ఎవరు హిందువులు, ఇంతకు ముందు 100% ఉండే, తగ్గింది, సగానికి వచ్చింది, ఇంకా తగ్గింది, 22% వచ్చింది. ఈ రోజు 8% వచ్చింది. భవిష్యత్తులో చూసుకుంటే ఈ 8% కూడా లేదు. ఈ ఇంకొక సంవత్సరం తర్వాత చూసుకుంటే తగ్గిపోతుంది. ఇట్లా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. మనం స్పందించకపోతే నా పిల్లలు నా ఇదే జీవితం లెక్క జీవిస్తే ఎవరి సమాజాన్ని పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. మన గురించి మనం బతకడానికి పోరాడాలి. పోరాడే తత్వం లేకపోతే మాత్రం భవిష్యత్తులో హిందుత్వం ఖచ్చితంగా అంతరించిపోతుంది. మనం ఫ్లెక్సీలో పెట్టుకోవాలి, చూసుకోవాలి. భారతదేశంలో ఇంతకుముందు హిందుత్వం ఉండే అంతే, మేము చూసినాం అప్పుడు అనేంత పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క హిందువు స్పందించే విధంగా మనం మేల్కోవాలి, మేల్కొల్పాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి. నిజానికి పాలస్తీనా గురించి పెట్టమంటే ఈ దేశంలో ఉన్న అత్యధిక మంది పాలస్తీనా గురించి స్టేటస్ పెడతారు. కానీ మన గురించి మనం పెట్టుకోవడానికి మాత్రం భయం, సిగ్గు. అయ్యో ఎవరేమనుకుంటారు. నీ కుటుంబం గురించి నువ్వు స్పందించకపోతే పక్కోడు ఎవరు స్పందించాడు. నీ జనం కోసం, నీ వాళ్ళ కోసం నువ్వు స్పందించకపోతే ఏ దేశంకి వెళ్ళి వచ్చి ఎవడో స్పందించాడు. అరే మన వస్తే పక్కోరు ఎవరు ఫీల్ గారు, వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. మన కోసం మనం జీవించాలి, హిందుత్వం కోసం జీవించాలి. పార్టీలు ఏవైనా సరే, మీ సిద్ధాంతాలు ఏవైనా సరే, కానీ మన ధర్మం అనే విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.